వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో సిల్వర్ అనేది 4-5% అనేది డ్రాప్ డౌన్ అయింది. ఇది నిజమా? అబద్ధమా? అండ్ ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది ఫిజికల్ సిల్వర్ అయినా గానీ, ఈటీఎఫ్ అయినా గానీ. దీని గురించి మాట్లాడడానికి విజయ్ కర్ణం గారు ఉన్నారు. మహా క్యాపిటల్ ఫౌండర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. యెస్. సార్, ఇప్పుడు సిల్వర్ అనేది 4-5% డ్రాప్ డౌన్ అయిందంట కదా! ఇది ఎంతవరకు నిజం? సో 2 టైప్స్ అండి ఇక్కడ. సిల్వర్ అనేది మనకి ఈటీఎఫ్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫిజికల్‌లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఏమైందంటే లాస్ట్ 3-4 డేస్‌లో సివియర్ డిమాండ్ అనేది పెరిగింది రిటైల్ ఇన్వెస్టర్స్‌లోకెళ్ళి. అంటే వీళ్ళు అందరికీ ఎట్లా హైప్ వచ్చేసింది అంటే సిల్వర్ ఇంకా వెరీ సూన్ 2 లాక్స్ పర్ కేజీ టచ్ అవుతదని చెప్పేసి ఆ భ్రమలో హెవీగా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఎంత ఎంత కొనుగోలు అయ్యింది, ఎంత కొన్నారు అంటే ఉన్న ప్రైస్‌కి ప్రీమియం అంటే ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొనడం స్టార్ట్ చేశారు. అంటే ఫర్ సపోజ్ 1,50,000, 1,60,000 ఉన్న సిల్వర్‌ని 10,000, 15,000 అడిషనల్‌గా ఇచ్చి మరి కొనుక్కున్నారనమాట. సో ప్రీమియం ఎక్కువ పే చేసి కొనుక్కున్నారు వితిన్ సింగిల్ డే. అంటే మనం పర్సెంటేజ్ వైజ్‌లో చూసుకుంటే ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10,000-15,000 కానీ పర్సెంటేజ్ వైజ్‌లో మనం క్యాలిక్యులేట్ చేసేసుకుంటే 15% ప్రీమియంలో ట్రేడ్ అయింది ఫిజికల్ మార్కెట్స్‌లో. అంటే జ్యువెలరీ షాప్స్‌లో కానీ బయట ఎక్కడైనా. అదే మనం ఈటీఎఫ్స్‌లో చూసుకుంటే హైలీ స్పెక్యులేటివ్‌గా అయిపోయింది. అసలు 35% ప్రీమియంలో ట్రేడ్ అయిందనమాట ఇన్ ఎ సింగిల్ డే. 35% అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో అట్లాంటి వాటిలలో 2 ఇయర్స్ రిటర్న్స్. 2 ఇయర్స్ రిటర్న్స్. 2 ఇయర్స్ రిటర్న్స్ వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 2 డేస్, వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 డేలో పెరిగిపోయింది. కానీ ఇక్కడ అందరూ పెరిగిందనే చూస్తున్నారు. కాకపోతే వన్స్ ప్రీమియంలో బై చేయడం ఆగిపోయిందంటే వితిన్ ఎ సేమ్ డే 15%, 20% డ్రాప్ కూడా అవుతుంది. ఆ డ్రాపే మనం ఇప్పుడు 4-5% స్టార్ట్ అయ్యిందనమాట. ఓకే. సో ఎప్పుడైతే పెరిగినప్పుడు అందరు సంతోషపడతారు, ప్రీమియమ్స్ పెట్టి కొంటున్నారు కదా, డ్రాప్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మేజర్ మైల్ స్టోన్స్ అనేవి క్రాస్ అయిపోయినాయి సిల్వర్ కానీ గోల్డ్ కానీ. గోల్డ్ వచ్చేసి $4,000 పర్ ఔన్స్ అండ్ $50 పర్ ఔన్స్ సిల్వర్. సో ఈ మేజర్ మైల్ స్టోన్స్ అనేవి క్రాస్ అయిన తర్వాత మేజర్ హెవీ ఇన్వెస్టర్స్ ఎవరైతే హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ కానీ ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంది. సార్, ఇప్పుడు సిల్వర్ అనేది ఇప్పుడు 4-5% అది ఎలా చెప్పారు? ఎంత పెరిగినా అంతే డ్రాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందని అంటారు. అంటే ఇది లాంగ్ రన్‌లో అలాగే కంటిన్యూ అవ్వచ్చని అంటారు. డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మేజర్ క్వెషన్ ఇది. అంటే నెక్స్ట్ ఎట్లా ఉంటదనే దానికి ప్రొజెక్షన్ నేను చెప్పేది. సో ఇప్పటి వరకు అంటే లాస్ట్ 40 ఇయర్స్‌లో ఇండస్ట్రీలో మనం చూసుకుంటే గోల్డ్, సిల్వర్ ఇంత హైలో పెరిగింది ఓన్లీ 2 సిట్యుయేషన్స్‌లో పెరిగిందనమాట. 2007లో ఒకసారి, 2011లో ఒకసారి. సో ఇంత హెవీగా పెరిగిన తర్వాత మనం ఫాలో బ్యాక్ చూసుకుంటే స్టీప్ కరెక్షన్స్ అనేవి వచ్చినాయి. సో ఎంత స్టీప్ కరెక్షన్స్ వచ్చినాయి దాని నుంచి ప్రొజెక్షన్స్ తీసుకుంటే గోల్డ్‌లో మనకి 30-35% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది గోల్డ్‌కి వచ్చేసరికి. సిల్వర్లో వచ్చేసి 50% కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఇంతగానము డిఫరెన్స్ గోల్డ్కి సిల్వర్కి అనుకుంటే గోల్డ్ ఎప్పుడైనా సరే హెడ్జింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం మనం. అంటే మన దగ్గర ఉన్న ₹100లో 10 రూపీస్, 20 రూపీస్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారు చాలామంది. ఫండ్ మేనేజర్స్ కానీ, హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు కూడా ఇట్లాగే చేస్తారు. సో ఎందుకంటే 80%, 70% ఈక్విటీస్‌లో రిటర్న్స్ తక్కువ వచ్చి లేకపోతే కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినా సరే గోల్డ్‌లో ఉన్న రిటర్న్స్ పెరగాలి అని చెప్పేసి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకొని హోల్డ్ చేసి పెట్టుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల మనకి గోల్డ్ అనే రేట్ అనేది పెరుగుతుంది. కానీ ఈ గోల్డ్ రేటు సేమ్ ఎంత పెరిగిందో అంతే దాంట్లో నెక్స్ట్ ఫర్దర్‌గా పెరుగుతుంది అనే దానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు. ఓకే. ఎందుకు లేదు అంటున్నాను అంటే లాస్ట్ 6 వీక్స్ మీరు డేటా చూసుకుంటే జస్ట్ లాస్ట్ 6 వీక్స్‌లోనే 25% గోల్డ్ ప్రైస్ పెరిగింది. సో 25% అంటే మన ఈక్విటీస్‌లో చూసుకుంటే 2 ఇయర్స్ రిటర్న్స్. 12% పర్ ఇయర్ వేసుకుంటే 2 ఇయర్స్ రిటర్న్స్. సో ఇంతే రిటర్న్స్ ఖచ్చితంగా ముందరకు వస్తాయని చెప్పేసి చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును. సో నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా అట్లా ఆ ఎక్స్పెక్టేషన్స్‌తో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా 5%, 10% ఆఫ్ యువర్ పోర్ట్‌ఫోలియో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. కానీ నెక్స్ట్ 6 మంత్స్‌లో నేను దీన్ని ఎన్కాష్ చేసుకోవాలి, అమౌంట్‌ని డబుల్ చేయాలని మాత్రం స్పెక్యులేషన్ చేయకండి. అంటే ఇప్పుడు ఈ ఒక 5-6% అని మీరు చెప్పారు. నెక్స్ట్ అదే 10 గ్రామ్స్ గోల్డ్ ఇప్పుడు దగ్గర దగ్గర 125 అవును. అక్కడక్కడ ఉంది అప్రాక్సిమేట్‌లీ. అండ్ నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ గనక మనం చూసుకున్నట్లయితే 8 లాక్స్ వరకు వెళ్తుంది ఇదే 10 గ్రామ్స్ గోల్డ్ అని
అందరూ ఒక అపోహతో ఉన్నారా? లేకపోతే అది నిజమే అయ్యే అవకాశాలు సో ఉన్నాయంటారా? ఇప్పటి వరకు ర్యాలీకి గల కారణాలు డీడాలరైజేషన్ అండి. అంటే డాలర్‌కి అంటే ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలని చెప్పేసి గోల్డ్‌ని ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని చేస్తున్నారు. పెట్టుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ కూడా అందుకే హెవీగా ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటున్నాయి. మన ఇండియా గాని, చైనా గాని. కానీ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతది అనేది చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. ఎందుకు అంటే ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత అది అక్కడ స్టాగ్నెంట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లేదంటే స్టీప్ కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 8 ఇయర్స్ తర్వాత మనకి 8,00,000 అవుతది అనేదంటే అస్సలు హైలీ స్పెక్యులేటివ్. అంత లాంగ్ ప్రొజెక్షన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఓకే. మీకున్న ఇన్వెస్ట్‌మెంట్స్, మీకున్న రిసోర్సెస్‌లో డెఫినెట్‌గా 3-5 ఇయర్స్ వరకు మీరు దాన్ని టచ్ చేయకుండా ఉండాలనుకుంటేనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదు అంటే అసలు ఆ 8,00,000 ఖచ్చితంగా అవుతదని మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం అస్సలు చేయకండి. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ మీదకొచ్చినట్లయితే ఈటీఎఫ్. అవునండి. ఫిజికల్ సిల్వర్ అండ్ ఈటీఎఫ్ కనుక మనం కంపేర్ చేసుకొని ఈ రెండిటి మధ్య ఒక 20,000 వరకు డిఫరెన్స్ ఉంది. ఫిజికల్ సిల్వర్ అనేది 160 వరకు ఉంది. అండ్ ఏదైతే ఈటీఎఫ్ వచ్చేసి 178 నుంచి 180 అప్రాక్సిమేట్‌లీగా ఉంది. సో, ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది ఈ రెండిటి మధ్య? ఓకే. ఇప్పుడు ఈటీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎవరైతే కొత్త ప్లేయర్స్ రావాలి అనుకున్న కొత్త ఇన్వెస్టర్స్ రావాలనుకున్నారో, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్ చేసే ముందు? ఈ ఏదైతే ఉందో దీన్ని ట్రాకింగ్ ఎర్రర్ అని అనుకోవచ్చు మనం యాక్చువల్‌గా. జనరల్‌గా ఈటీఎఫ్స్‌లో అనేది లో కాస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా కన్సిడర్ చేస్తారు ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే. సో, దీంట్లో ఎక్స్‌పెన్స్ రేషియోస్ తక్కువగా ఉంటాయి. మార్కెట్‌కి అనుకూలంగా మనకు రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏమైందంటే సిల్వర్‌లో ఉన్న దాని ప్రైస్ కంటే ఎక్కువ ప్రీమియమ్స్‌లో ట్రేడ్ అయ్యాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఫిజికల్ మార్కెట్స్‌లో 15% అయితే హైయెస్ట్ ఈటీఎఫ్స్‌లో 35% కంటే 35% ఎక్కువ ఇచ్చి ట్రేడ్ అవుతున్నాయన్నమాట ఈటీఎఫ్స్. సో, దానికల్ల మెయిన్ రీజన్ ఏంది అంటే హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్‌గా కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు మనం సిల్వర్‌ని. సో, ఇదే ప్రీమియమ్స్ రేపు మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రీమియమ్స్ డ్రాప్ అయినా సరే సింగిల్ డేలో 35% నెగెటివ్ వెళ్ళిపోతది ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. సో, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ 2 వీక్స్ కింద నేను ఒక ఫండ్ మేనేజర్‌ని అనుకుందాం. ఏదైనా ఒక పాపులర్ ఫండ్ మేనేజర్ అనుకుందాం. నా దగ్గర ఒక 100 క్రోర్స్ నేను ఒక సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేశాను. నాకు వితిన్ ఎ వీక్ 35% వచ్చిందంటే నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాను కదా! నేను ఖచ్చితంగా దాంట్లో అట్‌లీస్ట్ ఒక 50% అయినా నేను ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాను కదా! ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత ప్రీమియమ్స్ ఉంటాయా? ప్రీమియమ్స్ ఉండవు. అప్పుడు ప్రీమియమ్స్ పడిపోతాయి. సో, ఎవరైతే 35% ప్రీమియమ్స్ పెట్టి కొన్నవాళ్ళో సేమ్ డేలో 35% నెగెటివ్‌లోకి వెళ్ళిపోతారు. సో, అందుకే ఈటీఎఫ్స్ ఇంతింత ఎక్కువ ప్రీమియమ్స్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. దాంట్లో మినిమమ్ తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉన్న 1%, 2% ఉన్న వాటిలలో ఇన్వెస్ట్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక 1-2% ట్రాకింగ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడం ఇన్వెస్ట్ చేసుకోవడం ఓకే. అది ఓకే. కానీ 30%, 8%లు నేను చూసాను ఈటీఎఫ్స్ 8% ఉన్నాయి, 15% ఉన్నాయి, 35% కూడా ఉన్నాయి. అంత ప్రీమియమ్స్‌లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.